అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరొకసారి హాట్ టాపిక్ కాబోతున్నారు. ఎస్, ఈసారి ఆఫ్ఘనిస్తాన్ పై కన్నేశారు అమెరికన్ ప్రెసిడెంట్. బాగ్రామ్ ఎయిర్ బేస్ను స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ చెప్తున్నారు. ట్రంప్ ప్రకటనను తాలిబాన్లు తప్పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదంటున్నారు తాలిబాన్లు. కాదంటే యుద్ధానికి సిద్ధమంటూ తాలిబాన్లు ప్రకటించారు. ఎన్నేళ్లైనా పోరాటం చేస్తూనే ఉంటామంటూ తాలిబాన్ మంత్రి ప్రకటించారు. బాగ్రామ్ ఎయిర్ బేస్ అనేది గతంలో అమెరికా నిర్మించిన ఎయిర్ బేస్ అది ఆఫ్ఘనిస్తాన్లో. సో దాన్ని తాలిబాన్లు ఇవ్వకపోతే ఏం చేస్తానో మీరే చూస్తారంటూ ట్రంప్ వ్యాఖ్యానించాడు. తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ట్రంప్ ఈ కామెంట్ చేశారు. ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగి తీరుతుందంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఎయిర్ బేస్ కోసం తాలిబాన్ ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. 2021లో బాగ్రామ్ ఎయిర్పోర్ట్ను ఖాళీ చేసింది అమెరికా సైన్యం. కానీ ఆ ఎయిర్ బేస్ను తమ నియంత్రణలోనే ఉంచుకోవాలని గట్టిగా పట్టుబడుతున్నారు ట్రంప్. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్కు గంట ప్రయాణం చేసే బాగ్రామ్ ఎయిర్ బేస్ వస్తుంది. ఈ ఎయిర్ బేస్ నుంచే అల్ ఖైదాపై దాడులు చేసింది అమెరికా. ఈ ఎయిర్ బేస్ కేంద్రంగా వేల మంది అమెరికన్ సైనికులు పనిచేశారు. చైనా దగ్గరలో తమ ఎయిర్ బేస్ ఉండాలని అమెరికా ప్లాన్ చేస్తుంది. చైనా అణ్వాయుధాలు తయారు చేసే కేంద్రానికి కేవలం గంట ప్రయాణ దూరంలోనే బాగ్రామ్ ఎయిర్ బేస్ ఉంది. సో బాగ్రామ్ ఎయిర్ బేస్ అమెరికానే నిర్మించింది. ఇప్పుడు ఆ ఎయిర్ బేస్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా అస్తవ్యస్తంగా గతంలో సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో విశాలమైన సైనిక స్థావరమైనటువంటి తాలిబాన్ చేతులకు వెళ్ళిపోయిన 4 సంవత్సరాల తర్వాత ఈ బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాన్ని ఇటు తాలిబాన్ ప్రభుత్వం తిరస్కరిస్తోంది, ఖండిస్తోంది. ఆఫ్ఘన్ అధికారులతో అమెరికా తిరిగి దేశానికి రావడం గురించి ఎలాంటి చర్చ జరిపిందో అస్పష్టంగా కనిపిస్తుంది. కానీ 2021లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ చట్టబద్ధత, అంతర్గత చీలికలు, ప్రత్యర్థి మిలిటెంట్ గ్రూపులతో పోరాడుతున్న తాలిబాన్లు అమెరికా సైన్యాన్ని తిరిగి అనుమతించడానికి సిద్ధంగా ఉండవచ్చంటూ ట్రంప్ సూచిస్తున్నారు. కానీ దీన్ని తాలిబాన్లు కొట్టిపారేస్తున్నారు. తాలిబాన్ల ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్రంప్ వాదనను తిరస్కరిస్తున్నారు. అమెరికా వాస్తవానికి అలాగే హేతుబద్ధ విధానాన్ని అవలంబించాలంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక ఆధార విదేశాంగ విధానాన్ని కలిగి ఉందని, పరస్పర భాగస్వామ్యం ప్రయోజనాల ఆధారంగా అన్ని రాష్ట్రాలతో నిర్మాణాత్మక సంబంధాలను కోరుతుందంటూ ముజాహిద్ అంటున్నారు. సో మొత్తం మీద అమెరికా కుయుక్తులను మళ్ళీ తాలిబాన్లు పసిగట్టారు. ఒకసారి డొనాల్డ్ జే ట్రంప్ చేసిన ట్వీట్ అది. ఇఫ్ ఆఫ్ఘనిస్తాన్ డజంట్ గివ్ బాగ్రామ్ ఎయిర్ బేస్ బ్యాక్ టు దోస్ దట్ బిల్ట్ ఇట్, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బ్యాడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. ప్రెసిడెంట్ డిజేటి డొనాల్డ్ జే ట్రంప్. సో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బాగ్రామ్ ఎయిర్ బేస్ని మాకు తిరిగి ఇవ్వకపోతే, మేము నిర్మించిన ఆ ఎయిర్ బేస్ని మాకు తిరిగి ఇవ్వకపోతే, తిరిగి అప్పచెప్పకపోతే ఎలాంటి చెడు పరిణామాలైనా జరగవచ్చు. బ్యాడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ అంటూ ప్రెసిడెంట్ డిజేటి చేసిన ట్వీట్ అది తన ట్రూత్ సోషల్లో. ట్రంప్ నిజంగా అంటే చైనాపై దృష్టి పెట్టాడు. ఇప్పుడు ఏకంగా చైనాపై ఆధిపత్యానికి ఇక్కడ దక్షిణాసియాలో ట్రంప్ పాకులాడుతున్నాడు అనేది చాలా స్పష్టమైన సంకేతాలు మనకు కనబడుతున్నాయి. అదిగో ఆ సైడ్ బాక్స్లో చూస్తున్నారే, అదే బాగ్రామ్ ఎయిర్ బేస్. మంచి హిమానీ పర్వతాల మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ కొండల నడుమ సరిగ్గా కాబూల్కి గంట దూరం అది. ఆఫ్ఘన్ క్యాపిటల్ సిటీకి ఇదిగో ఇదే ఆ ఎయిర్ బేస్, అది బాగ్రామ్ ఎయిర్ బేస్. ఇది యునైటెడ్ స్టేట్స్ అది నిర్మించింది గతంలో అల్ ఖైదా పోరాటానికి సంబంధించి. అటువైపు అదిగో చూస్తున్నారుగా హిమానీ పర్వతాలు, అవన్నీ కూడా హిమాలయ పర్వతాలు. సో అటు చైనాకు దగ్గరగా ఉంటుంది. మళ్ళీ చైనా అణుస్థావరాలకు జస్ట్ గంట కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఎయిర్ డిస్టెన్స్లో. సో ఆ రకంగా అమెరికా ఈ ఎయిర్ బేస్ని మళ్ళీ తిరిగి అప్పగించమంటూ అటు కాబూల్ను డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ కూడా బెదిరింపు దూరంతో ఉన్నాడు. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ నుంచి 64 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ విశాలమైన వైమానిక స్థావరాన్ని తిరిగి తమకు అప్పగించాలంటూ ట్రంప్ పిలుపును తాలిబాన్ ప్రభుత్వం తిరస్కరించిన ఒక రోజు తర్వాత ట్రంప్ నుంచి ఈ బెదిరింపులు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ను మేము నిర్మించాం, దానికి మాకు అప్పగించాలి, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో రాసుకొచ్చారు. సెప్టెంబర్ 11, 2001లో అది న్యూయార్క్, వాషింగ్టన్లపై అల్ ఖైదా దాడులు జరిపిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్పోర్టు ప్రధాన స్థావరంగా యుఎస్ దళాలను ఉగ్రవాదంపై యుద్ధాన్ని కొనసాగించాయి. ఉగ్రవాదంపై యుద్ధం సమయంలో వేలాది మంది
బ్యాక్గ్రౌండ్లో జైల్లో ఉంచాయి యుఎస్ దళాలు. వాళ్ళు చాలామంది దారుణ హింసకు గురయ్యారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం తర్వాత అమెరికా దళాలు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాంతాన్ని తాలిబాన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ చైనాకు సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన ట్రంప్ తిరిగి బాగ్రామ్ ఎయిర్ బేస్ను తమకు అప్పగించాలంటూ గురువారం బ్రిటన్ పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ కోరారైతే తాలిబాన్ ప్రభుత్వం ట్రంప్ మాటలను పట్టించుకోకపోవడంతో తాజాగా ఈ బెదిరింపుల ధోరణికి దిగారు. ఇక ట్రంప్ కోరికను ఆఫ్ఘన్ ప్రభుత్వం తిరస్కరించింది. అమెరికాను తిరిగి తమ భూభాగంలో అడుగుపెట్టనివ్వమంటూ స్పష్టం చేసింది. అవసరమైతే ఎంతకైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే పోరాడతామంటూ తాలిబాన్ చెప్తున్నారు. రైట్, ఇప్పుడు తాజాగా మళ్ళీ తాలిబాన్లపై ఒత్తిడి పెంచారు. సో ఆ 2021లో వాళ్ళు వదిలేసిన బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి ఇవ్వాలంటూ తాలిబాన్లను డిమాండ్ చేస్తున్నారు. లేదంటే చెడు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. సో చైనా అణుస్థావరాల వ్యూహాత్మక స్థానాన్ని ఎదుర్కొనేందుకే ట్రంప్ ఈ తప్పనిసరి ప్రయత్నం అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ మళ్ళీ స్వాధీనం చేసుకోవాలంటూ ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తున్న అంశం ఇప్పుడు చర్చానీయాంశంగా మారుతోంది. 2 మైళ్ళ రన్వేను కలిగి ఉండి గతంలో B-52 బాంబర్లు ఎయిర్ క్రాఫ్ట్లు అలాగే బ్లాక్ హ్యాక్స్ ఎయిర్ క్రాఫ్ట్లను కలిగిన ఈ స్థావరం పశ్చిమ చైనా నుంచి ఎదురయ్యే ముప్పును పర్యవేక్షించడంలో సహా అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు కేంద్ర బిందువుగా ఉంది. కాగా తాలిబాన్ అధికారులు ట్రంప్ హెచ్చరికలు తిరస్కరించారు. బాగ్రామ్ ఆఫ్ఘన్ ఎలాంటిది చైనా అవుట్పోస్ట్ కాదని ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ అంటున్నారు. సో మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఎయిర్ బేస్లో బాగ్రామ్ ఎయిర్ బేసు ప్రధానంగా ఉండేది ఒకప్పుడు. అప్పట్లో 40,000 మంది సైనికులతో పాటు సివిలియన్ కాంట్రాక్టర్లు కూడా అక్కడ పనిచేశారు. పలు కారణాలతో జూలైలో అమెరికా సైన్యం అక్కడ ఖాళీ చేసిన తర్వాత అది తాలిబాన్ల వశమైంది. దీనికి అతి దగ్గరలోనే చైనాలోని కాగ్గర్ ప్రాంతంలోని న్యూక్లియర్ సైట్ ఉందని చెప్తారు. అక్కడ చైనా న్యూక్లియర్ యాక్టివిటీస్ జరుపుతుందంటూ వాటిపై దృష్టి సారించాలని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. సో చైనాపై నిఘా పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పుకొస్తున్న పరిస్థితి. సో అట్లా బాగ్రామ్ను స్వాధీనం చేసుకొని అక్కడ నుంచి చైనాపై నిఘా ఉంచుతామంటూ ట్రంప్ చెప్తున్నారు. అయితే బాగ్రామ్ ఎయిర్ బేస్ను స్వాధీనం చేసుకున్నందుకు ఎట్లాంటి ప్లాన్స్ లేవని, అది సాధ్యం అవుతుందని అనుకోవడం లేదని అమెరికాకు సంబంధించినటువంటి ఒక ఉన్నతాధికారి అయితే చెప్తున్నారు. ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా ఇలాంటి ఉగ్ర సంస్థల నుంచి దాన్ని స్వాధీనం చేసుకోవడం చాలా కష్టమైన పని అంటున్నారు. ఇందుకోసం వందల సంఖ్యలో మిలిటరీ దళాలు అవసరమవుతాయని, బాగ్రామ్ పునర్నిర్మించడానికి భారీ మొత్తంలో ఖర్చు అవుతుందంటూ చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సరికొత్త టెన్షన్స్ క్రియేట్ చేస్తోంది. సో చైనాతో పెరుగుతున్న ప్రభావాన్ని నిరోధించేందుకే ఆ ఎయిర్ బేస్ కీలకమని భావిస్తున్నారు. చైనాను పర్యవేక్షించేందుకే ట్రంప్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో తాలిబాన్లు మాత్రం అమెరికా సైనికులు తమ భూభాగంలో అడుగుపెట్టేందుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా ఈ వ్యాఖ్యలతో మారే అవకాశం కనిపిస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలు, తాలిబాన్ల ప్రతిస్పందనపై అంతర్జాతీయంగా అయితే చర్చ జరుగుతోంది. మొత్తం మీద ట్రంప్ అయితే ఇక ఇయ్యకపోతే ఎట్లుంటుందో పరిస్థితి అంటూ చెప్తున్న పరిస్థితి. సో చూడాలి. అంటే ఇక్కడ ట్రంప్ మొదటి నుంచి కూడా ఒక సామ్రాజ్యవాద ధోరణిని అవలంబిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బాగ్రామ్ ఎయిర్ బేస్ ఈ చైనా అణ్వాయుధాల తయారీ స్థలం నుంచి కేవలం గంట డ్రైవింగ్ ఉందని చెప్తున్నారు. ఇంతేకాదు పనామా కాలువ నుంచి గ్రీన్లాండ్ వరకు అనేక ప్రదేశాలను అమెరికా స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ చాలా కాలంగా బాగ్రామ్పై దృష్టి సారించినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఏదేమైనా ఇప్పుడు ఈ వ్యవహారం మరింత చర్చకు దారితీస్తోంది. ఆ రకంగా ఇప్పుడు ట్రంప్ వ్యవహార శైలి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఆఫ్ఘనిస్తాన్కు. సో ఏదేమైనా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ సమగ్రతను కాపాడుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు. దోహా ఒప్పందం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ సమగ్రతకు, రాజకీయ స్వాతంత్రానికి వ్యతిరేకంగా బలప్రయోగం చేయము లేదా బెదిరించము లేదా దాని అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోమంటూ అమెరికా ఒకప్పుడు ప్రతిజ్ఞ చేసిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ ఆఫ్ఘనిస్తాన్లో చెప్తున్నారు. సో ఆ రకంగా ప్రస్తుతం అయితే బాగ్రామ్ ఎయిర్పోర్ట్కు సంబంధించి అమెరికా చేస్తున్న వాదనలను అటు తాలిబాన్లు అయితే కొట్టిపారేస్తున్నారు. రైట్, మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్పోర్ట్ను స్వాధీనం చేసుకోవడం అమెరికాకు అంత ఈజీయా అంటే కాదని చెప్పాలి. ఎందుకంటే తాలిబాన్లు చాలా గట్టి బేస్ ఏర్పాటు చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్లో. ఖచ్చితంగా ఇప్పుడు తమ భూభాగంలోకి అడుగు పెడితే అమెరికా కాదు కదా ఎవరు వచ్చినా గట్టిగా పోరాటం చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా ఒక వాస్తవం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ను ఏ దేశం గెలవలేకపోయింది. ఇది మాత్రం స్పష్టం. గతంలో రష్యా యుద్ధం చేసింది, రష్యా కూడా ఆఫ్ఘనిస్తాన్ని స్వాధీనం చేసుకోలేకపోయింది, గెలవలేకపోయింది.
అమెరికా అంత కొండల్ని పిండి చేసినా కూడా అమెరికా ఏమీ చేయలేకపోయింది. అమెరికా కూడా పూర్తి స్థాయిలో ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకోలేకపోయింది. ఇది వాస్తవం. ఎందుకంటే అక్కడున్న భౌగోళిక పరిస్థితులు అలాంటివి. కొండలు, గుట్టలు, లోయలు చాలా దారుణంగా ఉంటాయి. కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు పెట్టింది అమెరికా, అయినా ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు తాజాగా బాగ్రామ్ ఎయిర్పోర్ట్ను స్వాధీనం చేసుకుందాం, ఎయిర్ బేస్ స్వాధీనం చేసుకుందాం అంటున్నారు. అసలు ట్రంప్ వైఖరి ఏంటో ఒక్కసారి అర్థం కాదు. ఏకంగా అక్కడి హోమ్ల్యాండ్ సెక్యూరిటీని, అక్కడి రక్షణ శాఖను ఏకంగా వార్ డిపార్ట్మెంట్ అని పెట్టాడు, యుద్ధ శాఖ. ఇంకా ఇతనికి యుద్ధకాంక్ష బాగా ఉంది. అటు పనామా కాలువ దగ్గర గ్రీన్లాండ్ ఆక్రమించుకుంటా అంటున్నాడు, ఇటు బాగ్రామ్ ఎయిర్ బేస్ని ఆక్రమించుకుంటా అంటున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఎయిర్ బేస్ని పెట్టుకుంటూ అందరిపైన దృష్టి పెట్టాడు. ఇంకా ఇలాంటి వ్యక్తులకి అందరిపైన దృష్టి పెట్టి ఒక యుద్ధకాంక్షను కోరుకుని ఏకంగా రక్షణ శాఖను యుద్ధ శాఖగా మార్చిన ఈ వ్యక్తికి, యుద్ధాన్ని నిరంతరం కోరుకునే ఈ వ్యక్తికి నోబెల్ బహుమతి కావాలంట. ఆ నోబెల్ బహుమతికి మోదీ లాంటి వ్యక్తులు ఈయనకు సిఫారసు చేయాలంట. ఎంత విచిత్రం చూడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఈయన ఆపని చెప్పుకుంటాడు. అక్కడ ఓ వైపేమో యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ తొలుత నిప్పు రగులుస్తాడు, అక్కడ నిప్పు పెడతాడు, మళ్ళీ వచ్చి యుద్ధాన్ని నేనే ఆపి అంటాడు. మొదలు పెట్టేది ఆయనే, ముగించేది ఆయనే. విచిత్రం చూడండి. అక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మొదలుపెట్టింది ఈయనే. స్టార్ట్ చేశాడు, నిప్పు రగిల్చాడు, అందరు కొట్టుకున్నాక చివరికి వచ్చి మళ్ళీ ఈయన ఫ్లైట్లు పోయి B-2 బాంబర్ పోయి అక్కడ దాడి చేసి వచ్చి తర్వాత ఇంకా అయిపోయింది కేల్కతం అంటాడు, గేమ్ ఓవర్ అంటాడు. అంతే, ఆయనే స్టార్ట్ చేస్తాడు, ఆయనే ఎండ్ చేస్తాడు. తొండి ఆట అన్నమాట ఇదంతా. సో ఇది ట్రంప్ వైఖరి. సో కేవలం ఇరాన్ విషయంలో కాదు, సరే అక్కడక్కడ పరిస్థితులు వేరు, పరిణామాలు వేరు. ఆ రకంగా కేవలం ఇరాన్ విషయం ఒకటే కాదు, అన్ని చోట్ల ట్రంప్ వైఖరి ఇలాగే ఉంది. ఏకంగా వార్ డిపార్ట్మెంట్గా మార్చడం చూడండి. ఇంకా ఇలాంటి వ్యక్తికి ఇప్పుడు ఇలాంటి వ్యక్తికి ఏకంగా నోబెల్ బహుమతి కావాలంటే ఆయన చెప్తున్న పరిస్థితి. సరే, ఇరాన్ నిజంగా న్యూక్లియర్ సైట్లను తయారు చేస్తుంది అనేది వాస్తవం. దాన్ని ఇజ్రాయెల్ ఎదుర్కొంది. దాంట్లో అమెరికా జోక్యం కొంతవరకు ఓకే. కానీ ఇది ఇరానీయుల వాదన. నేను చెప్తుంది ఏంటంటే అక్కడ కొంతమంది ప్రపంచవ్యాప్తంగా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి, యుద్ధాన్ని ఆయనే ప్రారంభిస్తాడు, ఆయనే ముగిస్తాడు అనేది ఒక వాదన. కొంతమంది లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తుల అభిప్రాయాలు ఇవి, కొంతమంది రైటిస్టులు బహుశా సమర్థిస్తారు దీన్ని. రకరకాల వాదనలు ఉంటాయి. సరే, అది అనవసరం మనకు. దాన్ని మనం ఇదొక అందరి అభిప్రాయాలను క్రోడీకరిస్తూ చెప్తున్న అంశాలుగానే మీరు పరిగణించాలి. ఎక్కడ మన ఒక నిర్దిష్ట అభిప్రాయానికి కట్టుబడి లేమనేది వాస్తవం. రైట్. బట్ ఇక్కడ ట్రంప్ చెప్తున్న అంశాల ఆధారంగా మళ్ళీ ట్రంప్ ఏదో యుద్ధకాంక్ష దిగబోతున్నాడు. మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ ఏదో మళ్ళీ ఇబ్బందుల పాలు చేసే అంశంగా అక్కడ ఆఫ్ఘన్లు భావిస్తున్నారు. చూడాలి ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయి, ట్రంప్ వ్యవహారం ఎక్కడికి మళ్ళీ దారితీయబోతుంది అనేది వేచి చూడాల్సిందే. మొత్తం మీద బాగ్రామ్ ఎయిర్ బేస్పై మళ్ళీ ట్రంప్ కనబడింది. దీని అంతటి కారణం చైనాపై దృష్టి పెట్టడమే. చైనా ఆఫ్ఘనిస్తాన్ దగ్గర కావడంతో మళ్ళీ చైనాని కట్టడి చేసే ఆలోచనలో ట్రంప్ ఇప్పుడు బాగ్రామ్ ఎయిర్ బేస్ను తమకు ఏమంటున్నారు. కానీ తాలిబాన్లు మీరు అడుగు పెడితే కాలు ఇరగొడతామంటున్నారు. చూడాలి ఎట్లా ఉంటుందో. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మధ్య మళ్ళీ ఏదైనా ఉద్రిక్తలు స్టార్ట్ అయితే కనుక ఇక్కడ నిజంగా ఈ దక్షిణాసియాలో మళ్ళీ ఒక రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులే చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది.